పెళ్ళప్పుడు 50,000 అని చెప్పారండి. ఇప్పుడు 20,000 వస్తున్నాయి. మా అమ్మాయి ఉండలేదండి. ఏం చేస్తారండి 20,000తో అటదా తల్లి. ఓకే. సో ఇక్కడ ఏమైంది, ఇతను పని చేస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆల్ ఆఫ్ అ సడన్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి రావడానికి రావట్లేదు. రాకపోవడానికి ఆ అబ్బాయి చెప్పేది తల్లిదండ్రుల యొక్క ప్రభావం. సరే ఇతను ఏం చేశాడు, సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆయన చెప్పాడు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేశారు. అంటే జీవన హక్కుల పునరుద్ధరణ. అంటే నా భార్య నాతో వచ్చి కాపురం చెయ్యాలి, చేసేటటువంటి ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి ఈయన కేసు వేయడం జరిగింది. వెంటనే కౌంటర్ బ్లాస్ట్. అంటే ఇది జనరల్ గా జరిగేది. నిజంగా ఈ కేసులో అంత నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ క్లయింటే చెప్పారు ఇప్పుడు నిజానికి. వెంటనే వాళ్ళు సెక్షన్ 13(1)(1)A ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే నా భర్త నాకు అవసరం లేదు, నాకు విడాకులు ఇవ్వండి అని ఆవిడేసింది. వేయడమే కాకుండా మరి ఆ విడాకులు అంటే తెలివితేటలు అన్నమాట. జనాలు మనం తెలివి తక్కువ అనుకుంటాం కానీ చాలా తెలివైన వాళ్ళు, సమాజం చాలా ఎక్కడికో వెళ్ళిపోయింది. వాళ్ళు వెంటనే ఈ విడాకులు మరి ఈయన ఇవ్వడు కదా, ఈయన రెస్టిట్యూషన్ వేసుకున్నాడు కదా, మా అమ్మాయికి వెంటనే విడాకులు కావాలి. ఎందుకు, వెంటనే ఇంకో పెళ్లి చేయాలి. మరి పెళ్లి చేయాలంటే వెంటనే విడాకులు రావాలి అంటే ఏం చేయాలి, ఒక 4 క్రిమినల్ కేసులు ఈయన తల మీద వేయాలి. 498A వేశారు. 498A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. ఆ ఇండియన్ పీనల్ కోడ్ ఆ సెక్షన్ ది మోస్ట్ మిస్యూటిలైజ్డ్ సెక్షన్. చాలా దురదృష్టం. దానికి పని ప్రతివాడు, మా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది ఎప్పుడో 11 ఏళ్ళు 15 ఏళ్ల క్రితం. 498A కేసు వేయండి. అసలు ఆ అమ్మాయికి మా దగ్గర మన కాదు అసలు ఎవరైనా సమాజంలో లా ఎవరికి తెలియదండి. లా అంటే నేను అనేది దిగువ స్థాయిలో వాళ్ళకి చట్టం ఏం తెలియదు కదా కక్షిదారులకి. కానీ ప్రతి ఒక్కళ్ళకి 498A తెలుసు, అడుక్కున్న వాళ్ళకి కూడా తెలుసు 498A. ఆ 498A ఏంటి అని వచ్చేస్తారు మా దగ్గరికి. ఎందుకమ్మా అంటే మా ఆయన చిరంజీవిలాగా లేడు మేడం, ఇది మాకు నిజంగా వచ్చిందండి ఈ కేసు. అదేంటమ్మా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు మరి అలా ఉన్నాడనే చేసుకొని ఉంటావు కదా అంటే, ఉన్నాడు మేడం అంటే మీ ఆయన ఏం చేస్తాడని అడిగాను. ఇంతకేమన్నా ఆయన ఏమైనా ఆర్టిస్ట్ ఏమో అని. మా ఆయన ఆటో డ్రైవర్ అండి అని. మరి అప్పుడు బాగా అట్లా అవన్నీ వేసుకొని ఆటో డ్రైవర్ లాగా అసలు చిరంజీవి లాగా ఉండేవాడు. ఈ మధ్యన మానేశాడు ఆటో డ్రైవ్ చేయడము, అసలు ఏంటో ఆ స్టైల్ అది పోయింది మేడం అని. ఆయన నేను షాక్ అయ్యి సరేలేనమ్మా. సో 498A అన్నది ఎందుకు వేస్తున్నారు, ఆ సెక్షన్ దేనికి అంటే కొంతమంది చెప్తారు, కొంతమంది అమ్మాయిలు మా ఆయన నాతో కలిసి ఉండాలని 498A వేసాము. 498A కలిపేది కాదమ్మా, ఆయన శిక్ష పడితే 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, జైల్లో కాపురం చేయనియరు కదా, నువ్వు అలా ఎలా వేసావమ్మా అని అడుగుతూ ఉంటాను నేను. ఈ 498A వేశారు ఈ కేసులో కూడా. అంటే ఈ కేసులో విషయం ఏంటంటే 498A వేస్తే ఈయన ఏదో కాంప్రమైజ్కి వచ్చి ఈ క్రిమినల్ కేసుని తప్పించుకోవడానికన్నా విడాకులు ఇస్తాడేమో అని ఆలోచనతో వేసి ఉంటారు. అయితే ఒకటి, ఈ కేసు నేను పూర్వాపరాలు మొత్తం అవన్నీ చూడలేదు కాబట్టి నేను ఐ డోంట్ సపోర్ట్ ఎనీబడి. నేను అబ్బాయిని సపోర్ట్ చేయను, అమ్మాయిని సపోర్ట్ చేయను, బట్ జనరల్గా జరిగేది చెప్తున్నాను ఈ కేసు కనెక్ట్ చేసి. ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో ఇది కవర్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ 498A వేశారు. ఇది రాజమండ్రిలో ఆ అమ్మాయి వేసింది, దాన్ని విజయవాడలో ఇతను ఉంటాడు, విజయవాడకి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసి మొత్తం మీద ఆ కేసుని ఇక్కడికి తెప్పించుకున్నారు. తెప్పించుకొని ఇప్పుడు మొత్తం 3 కేసులు శుభ్రంగా వీళ్ళు పోరాడుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ కేసులు పోరాడాలా లేకపోతే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవాలా? వెరీ గుడ్, చాలా మంచి క్వశ్చన్. అయితే ఈ కౌన్సిలింగ్ ఇవన్నీ చేస్తూ ఉండగా ఈ 11 ఏళ్లలోనే ఏమైందంటే కోర్టులు కూడా నేను నాకు తెలిసి ఈటీవీలో అనుకుంటాను ఇలాంటిది లీగల్ ఎయిడ్ది ఒక ప్రోగ్రామ్ పెడతారు. ఆ సాటర్డేనో సండేనో వస్తుంది, నాకు గుర్తులేదు. అందులోని మంచి అడ్వకేట్లు జడ్జెస్ మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రశ్న ఫోన్ ఇన్ లాగా. తర్వాత మాకు మీడియేషన్ అని కొత్త, అంటే ఫ్యామిలీ కోర్ట్స్ వచ్చేసి ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక కేసు పడ్డ తర్వాత మీడియేషన్ ఇస్ మ్యాండేటరీ. అంటే ఆ కేసుని మీడియేషన్కి రెఫర్ చేస్తారు. వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి, ఈ కేసుకి రెలవెన్సీ చేసి చెప్తున్నాను, కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ కలిసేటటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు మీడియేటర్స్. ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రైన్డ్ మీడియేటర్ కోర్ట్స్. వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళిద్దరూ ఒక కన్క్లూషన్కు రావడానికి ప్రయత్నం చేస్తారు. 6 వీక్స్ టైం ఇస్తుంది కోర్టు. 6 వీక్స్లోని ఎన్నిసార్లు అన్నా పిలవచ్చు, పిలిచి మీడియేషన్ చేయొచ్చు.
సో ఇక్కడ ఈ కేసులో అంటే ఇటువంటి వాళ్ళకి అంటే ఈ అబ్బాయి ఈ కేసులో మీ క్లయింట్ ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా అమ్మాయి అయితే నాతో ఉండడానికి ఇష్టమేనంటే ఈ తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఉంది. మీరు చెప్పినట్టుగా ఇందాక సమాజంలో ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అగ్గిలో ఆజ్యం పోసినట్టు అదేదో చిన్న ప్రాబ్లం ఉంటుంది, దాన్ని మొత్తం పెద్ద విధ్వంసం చేసేసి ఇది చేస్తూ ఉంటారు. సో అటువంటి ఛాన్సెస్ ఉన్నాయని ఈ క్లయింట్ చెప్పారు. కాబట్టి అటువంటివి లేకుండా కోర్టు ప్రాంగణంలోకి వచ్చినా కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని సెటిల్ చేసేటటువంటి అవకాశం కల్పించేది మీడియేషన్. సో మీడియేషన్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్స్. సో ఫస్ట్ కేసు పడ్డ తర్వాత అపియరెన్స్ అయిన తర్వాత వెరీ నెక్స్ట్ స్టెప్ ఈజ్ మీడియేషన్. అక్కడ పంపిస్తారు, వాళ్ళిద్దరు చాలా కలుస్తూ ఉంటారు కూడా. లేదా ఇక్కడ ఏంటంటే మీడియేషన్లోని ఇక్కడ నేను మీడియేషన్ ట్రైనింగ్ ఉన్నప్పుడు కానివ్వండి, మీడియేషన్ తర్వాత చేసినప్పుడు కూడా చాలా సందర్భాల్లో కొంచెం నేను విభేదించాను. ఏమనంటే మాకు మీడియేషన్లో ట్రైనింగ్లో ఏం చెప్పారంటే వాళ్ళు కలుస్తారు, కలవకపోతే డైవర్స్ మ్యూచువల్ కన్సెంట్లో డైవర్స్ కన్వర్ట్ అయ్యేటట్టుగా ప్రయత్నించండి. అక్కడ నేను కొంచెం విభేదించాను. ఇక మ్యూచువల్ కన్సెంట్కి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు చేసేటట్టయితే రాను రాను కుటుంబ వ్యవస్థ పోతూనే ఉంటుంది, పెళ్ళి అన్నది కొలాప్స్ అయిపోతుంది అని నేను ఇది ఎప్పుడు ఐ థింక్ 2008లో నేను విభేదించాను. ఇది అప్పుడు నేను మీడియేటర్గా ట్రైనింగ్ అయ్యాను, ఫస్ట్ విభేదించాను. ఓకే, ఎనీవే తర్వాత ఆ మ్యూచువల్ కన్సెంట్ కూడా ట్రై చేసేటటువంటి ఒక అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఈరోజు మీడియేషన్లోని చాలా కేసులు కలవడం అయితే ఇంపాసిబుల్ అవుతున్నాయి, కానీ విడిపోవడానికి ఈజీగా అదొక అవకాశం అయిపోయింది. ఎందుకంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇక్కడ, ఎందుకంటే లిటిగేషన్ టైం రెడ్యూస్ కావడానికి, డబ్బులు ఖర్చు తక్కువ కావడానికి, కోర్టులో ఉన్నటువంటి పని తక్కువ కావడానికి, ప్రెషర్ కోర్టు మీద ఉండే పని తక్కువ కావడానికి మీడియేషను ఇమీడియట్ సొల్యూషన్. కలవలేనటువంటి వాళ్ళు విడిపోవడానికి ఇమీడియట్గా చెయ్యండి అనేది జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అండి, అది మా సదుద్దేశంతో చేసింది. ఇక్కడ ఆన్సర్ టు అందుకని మేము కూడా ఈవెన్ ఇన్ అవర్ ఆఫీసెస్ ఆల్సో సమ్ టైమ్స్ వీఆర్ అడ్వైజింగ్ ద క్లయింట్స్, ఎందుకండి వదిలేసి యు మూవ్ ఆన్, కొత్త జీవితంని వెతుక్కోండి అని చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే అని అన్నాను. ఎస్, అంటే కలపాలి అనేటటువంటి సదుద్దేశం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అంటే ముఖ్యంగా నాలాంటి వాళ్ళు, నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకూడదు, మన వివాహ వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అనేటటువంటి ఆలోచన కలిగిన నాలాంటి వాళ్ళు విడిపోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. కానీ విడిపోవలసినటువంటి పరిస్థితులు ఆ కేసులో ఉన్నప్పుడు, అంటే ఆ కుటుంబంలో ఆ దంపతుల మధ్యన ఉన్నప్పుడు మరి విడిపోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ అప్పుడు నేను కొద్ది కాలం క్రితము విభేదించాను ఈ మీడియేషన్లోని ఇటువంటి ప్రయత్నం చేయడం కానివ్వండి, లేదా అవుట్ ఆఫ్ ద కోర్ట్ పెద్దలు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదా కుల పెద్దలు కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి, విడిపోవడానికి ప్రోత్సహించినప్పుడు బాధపడేదాన్ని. అంటే కానీ వాళ్ళు అలా ప్రోత్సహించడానికి కారణము ఆ కేసులో ఉండేటటువంటి కారణాలు, ఆ దంపతుల మీద వాళ్ళ జీవితం మీద ఉండేటటువంటి ప్రభావము కారణాలు కావచ్చు. మెయిన్ ప్రధానంగా మీడియేషన్లోని ఐదర్ కలిసి ఉంటే కలిసి ఉండండి, లేకపోతే గో ఫర్ మ్యూచువల్ కన్సెంట్ అనే దిశలోని ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటే అండి, అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న కేసుల్లోని ఇప్పుడు ఏ కేసులో కూడా ఇప్పుడు సమాజంలోని వన్ సైడ్ అయ్యి మాట్లాడడానికి లేదు. అంటే కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి కేవలం ఆడవాళ్లే కారణము, లేదా తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులే కారణము అని చెప్పడానికి లేదు, లేదా 100% అబ్బాయిలే కారణము, వాళ్ళకున్నటువంటి ధనదాహం కానివ్వండి, లేదా డౌరీ హెరాస్మెంట్, లేదా అత్తమామ ఆడపడుచుల యొక్క హింసించే కారణాలు కానివ్వండి అని చెప్పడానికి లేదు. ఈరోజు ప్రతి ఒక్క కేసుకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణము అమ్మాయి కావచ్చు, ఆ కారణం అబ్బాయి కావచ్చు. అయితే చాలా మంది అమ్మాయిలు, అంటే నాకున్న అనుభవంలోని, నా భర్తే నాకు కావాలి, నా భర్త లేకపోతే నేను బ్రతకలేను మేడం అని పెద్ద పెద్ద చదువులు చదువుకొని గొప్ప స్థాయిలో ఉన్న మహిళలు, ఏడ్చే మహిళలు కూడా నాకు తెలుసండి. వి రియల్లీ ఫీల్ సో సారీ ఫర్ దెమ్. ఏమీ చేయలేకపోతున్నామే అని బాధేస్తుంది ఆ అమ్మాయిలను చూసినప్పుడు. అలాగే ఈక్వలీ చాలా ఇన్నసెంట్గా, అంటే
ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ అయిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఆ, మంచిగా ఫైనాన్షియల్లీ సెటిల్ కావాలని కోరుకుంటున్నారు. తప్పలేదండి, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ వాళ్ళు ఏమవుతున్నారంటే పేరెంట్స్కి డిస్కనెక్ట్ అయిపోతున్నారు. ఒక్కసారి 10th క్లాస్ మటుకు వాళ్ళని 7th నుంచే వాళ్ళు ప్రిపరేషన్ ఎంసెట్ దీనికి రావడం. సో ఫ్యామిలీతో డిస్కనెక్ట్ అయిపోయి ఇంటర్మీడియట్ వాళ్ళకు దూరంగా ఉండి ఆ తర్వాత చదువుకి ఎక్కడికో వెళ్ళిపోయి సీట్లు వచ్చేసి చాలా మటుకు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ పెళ్ళి అయిన తర్వాత చాలా ఈ యొక్క ప్రభావం దాని మీద పడి వివాహాలు విచ్ఛిన్నం అవడానికి కారణమవుతున్నాయి. అలాంటి ఇన్నసెంట్ అబ్బాయిలు కూడా, అంటే వాళ్ళు మాత్రం సంబంధం లేనోళ్ళు, సామాజిక కారణాల యొక్క ప్రభావం వలన కానివ్వండి, కుటుంబ నేపథ్యం యొక్క ప్రభావం కానివ్వండి పడ్డ పిల్లలు కూడా వచ్చి ఇన్నసెంట్గా అబ్బాయిలు కూడా అడుగుతుంటారండి, నా భార్య నాకు కావాలి మేడం, మీరు ఎలాగన్నా కలపండి మేడం అని చిన్నపిల్లల్లాగా ఏడుస్తూ ఉంటారండి. వాళ్ళు ఐఐటీస్ చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యి చాలా బాధేస్తుంది. ఇక్కడ అమ్మాయిని చూసి ఎంత బాధపడతామో అబ్బాయిని చూసి కూడా అంతే ఈక్వల్ మనసు స్పందిస్తుంది. దీనికి వాళ్ళని కలపాలి అంటే ఒక్కసారి కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు కలవకపోతే, మన ప్రయత్నంలో కలవకపోతే, మీడియేషన్లో కలవకపోతే కొద్దిమంది నిరుత్సాహపడిపోతారు. వద్దు మేడం ఇంకా క్లోజ్ చేసుకుంటాం ఎందుకు అంటారు. కానీ కొంతమంది పట్టుదలగా మేము పోరాడి సాధిస్తామంటారు. ఇప్పుడు మీ క్లయింట్ లాగా. కానీ ఇక్కడ మేము చాలా మటుకు మీ క్లయింట్ కూడా ఇప్పుడు చెప్పారు, కానీ అందరూ విడాకులు తీసుకొని నువ్వు వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు, నువ్వు మగవాడివి కదా అని చెప్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఒక లాయర్గా నేను చెప్తున్నాను, సమాజానికి తెలియకపోవచ్చు, సమాజానికి తెలియదు కూడా చాలా మటుకు. మా దగ్గర అమ్మాయిలు చాలా మంది, అబ్బాయిలు చాలా తక్కువ చెప్పేది, అమ్మాయిలు మాత్రం వచ్చి ఎలాగైనా కలపండి మేడం, 20 ఏళ్ళ ఎంత కాలమైనా వెయిట్ చేస్తాను మేడం అని చెప్తారు. చాలా బాధేస్తుంది.